ఎందుకంటే మన ఇక్కడ ఎవరు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ వాళ్ళే అనుకుంటా వెమ్లవాడలో కోడల మృతి అరిష్టం కోడలకు గడ్డి పెట్టే పరిస్థితి లేదా ఎందుకింత ప్రభుత్వ నిర్లక్ష్యం మీకు చేత కాకపోతే మేము చూసుకుంటాం రాష్ట్రాన్ని కేసీఆర్ అగ్రగామిగా ఉంచారు రేవంత్ అబద్ధాలతో ఫస్ట్ ప్లేస్లో నింపారు 6 గ్యారంటీల అమలు ఏమైంది సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చెప్పిండు హరీష్ రావు ఏమన్నాడు నాకు ఒకటి అర్థం కాదు దేవాలయంలో ఉండే కోడలు ఏవైతే మనం మొక్కుతాం కదా దేవుడు చుట్టూ తిప్పి అక్కడ పగ్గాలు పెడతాం కదా అవి చనిపోతున్నాయండి చచ్చిపోతున్నాయి బువ్వలేక మనం బతకడానికి బువ్వ ఎట్లనో అవి బతకడానికి పశుగ్రాసం కావాలి కదా గడ్డి అది పెట్టలేక చంపేసిల్లండి ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం వెమ్లవాడ రాజన్న సాక్షిగా జరిగింది ఇది కోడల మృతి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత దరిద్రం పట్టిందో ఆలోచించు అది ఒక సంకేతం నేను చెప్తున్నా కదా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చాలా ఫైర్ అయిపోయాడు రియాక్ట్ అయిపోయాడు నిన్న చాలా బాధపడ్డాడు ఎమోషనల్ అయ్యాడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేవాలయంలో ఉండే కోడలు కూడా మృతి చెందితే ఎట్లా అండి ఇదే విషయానికి సంబంధించి మన గతంలో బీజేపీలో ఉండే అప్పుడు రాకేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు అనుకోర్రి ఆయన గతంలో కూడా ఇదే వివాదానికి సంబంధించి గతంలో కూడా పంచాయతీకి సంబంధించి చెప్పిండు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదే విషయానికి సంబంధించి ఆయన గతంలో కూడా పోరాటం చేశాడు ఇప్పుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఇక్కడ కోడెల మృతికి సంబంధించి కూడా చూస్తున్నాం కదా ఇదే వివాదం గతంలో కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగితే రాకేష్ రెడ్డి పూర్తి స్థాయిలో దీని మీద ఫైట్ చేసిండు మాట్లాడిండు ఒకసారి నేను రాకేష్ రెడ్డిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తా రాకేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా హలో మీరు గతంలో కూడా చూశారు ఇదే విషయం మీద కోడెల మృతి మీద మీరు అనేక సార్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టిళ్ళు అలా జరుగుతున్న స్కామ్లు కూడా వివరించిళ్ళు అక్కడ కొండా సురేఖకు సంబంధించిన అనుచరులు ఉన్నారని మీరు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు చాలా కోడలు కూడా చనిపోతున్న పరిస్థితి దీని మీద మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టింది సార్ అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి ఒక అంశం ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశము రాజన్న కోడలను కబైలాలకు తరలించడం దానికి మంత్రి గారే స్వయంగా వారే సంతకం చేసి మరి ఆ కోడలను అప్పచెప్పడము దాని తర్వాత ఇప్పుడు ఏకంగా 26 కోడలు చనిపోయిందని చెప్పి వార్తలు వస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం ఇది చాలా దుర్మార్గం ఇది కనీసము ఒక గోశాలను కూడా సరిగా నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడము ఇది చాలా దురదృష్టకరం వేములవాడ మన రాష్ట్రంలోనే ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక దేవాలయం కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి దేవుని కొలిచేటువంటి ఒక ప్రముఖ దేవాలయంలో ఈ రకమైనటువంటి ఘటన జరుగుతున్నా కూడా మరి ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ ఎవరు స్పందించకపోవడం చాలా విచారకరం కాబట్టి నిన్న హరీష్ రావు గారు దీని మీద స్పందించడం జరిగింది ఒకవేళ కనుక మీరు గోవులను సంరక్షించలేకపోతే ఆ గోశాలను మాకంపై ఇవ్వండి ఆ సంరక్షణ బాధ్యతలు మాకంపై ఇవ్వండి మేమే నిర్వహిస్తాం గోశాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏం చేస్తుంది 100 ఎకరాల భూమిని గోశాల కోసం అసైన్ భూమిని లాక్కుంటామని చెప్పేసి ప్రకటన చేసి అక్కడ రైతులు అడ్డుపడుతున్నా కూడా వాళ్ళని వారిస్తూ మరి ఆ భూమిని లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది ఇంకోవైపు ఏమో ఉన్న గోశాలను సరిగా నిర్వహించలేనటువంటి ఒక పరిస్థితి ఇది చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి అంటే ఉన్న గోశాలని మీరు సరిగ్గా నిర్వహించలేరు కానీ ఇప్పుడు 100 ఎకరాలు మీరు భూములు తీసుకొని మళ్ళీ ఆ గోశాలను బట్టి మీరు గోవులను పెంచుతారా ఇది సాధ్యమైన అంశమేనా కాబట్టి మేమనేది ఏంటంటే ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఎట్లయితే నన్ను కూర్చున్న ₹1 కూడా వెళ్ళదు దాన్ని దొంగను చూసినట్టు చూస్తానని చెప్పి చేతులు ఎత్తేసిందో అట్లనే ఈ విషయంలో కూడా చేతులు ఎత్తేసినట్టయితే మీరు పేద రైతులకు ఎవరికన్నా గోవులను పెంచితే వాళ్ళే పెంచుకుంటారు ఓకే మీరు పెంచలేని పరిస్థితి వస్తే ప్రజలే పెంచుకుంటారు ఎందుకంటే గోపాలన అనేది ఎప్పుడైనా ప్రజలే చేస్తారు రైతులే చేస్తారు ప్రభుత్వాలు చేసింది ఏం లేదు గతంలో అయినా ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం చేసింది ఏం లేదు అంటే ఇంత రాకేష్ రెడ్డి గారు ఒక్క మాట ఇంత జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం నుండి అసలు స్పందన కరువైపోయింది ఎవరు కూడా స్పందించని పరిస్థితులు ఉంది ఇంత దారుణంగా ఉండడం ఏంటి అసలు అంటే ఎవరు స్పందించట్లేదు అంటేనే అది ప్రభుత్వ వైఫల్యం అర్థమవుతుంది కదా మనకు అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదు పర్యవేక్షణ లేదు రివ్యూస్ లేవు ఏమీ లేవు మీరు చెప్పండి 100 గోవులను 5-6 షెడ్లలో వేస్తే బతుకుతాయా స్వేచ్ఛగా జీవించేటువంటి జీవులు అవి మీరు 100 గోవులను తీసుకొచ్చి 5-6 షెడ్లలో పడేసి వాడు మేత ఉండదు వాడు నీళ్లు ఉండవు చక్కగా ఒకదాన్ని ఒకటి రాసుకొని వాడు పడుకోవాలి అది సాధ్యమవుతుందా
అసలు మనుషుల మీదే సోయలేదు ఇక వీళ్ళకు, పశుపక్షాదుల మీద ఏం సోయి ఉంటది. ఓకే, మన హెచ్సీలో కూడా చూస్తున్నాం కదా, మూగజీవులను ఏ రకంగా హింసించారు. అవునవును. ఆ హృదయం అనేది ఉండాలి, ఉమ్. అది లేదు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి నిర్మాణం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసిల్లు కదా రాకేష్ రెడ్డి గారి వాదన కూడా ఒకటే అండి. గతంలో వీరు చాలా కూడా ఫైట్ చేసి కోడెల మృతికి సంబంధించి, కొండా సురేఖకు సంబంధించి, వారి యొక్క అనుచరుల వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కలయభరాలకు తరలిస్తుంది అనేది. ఇప్పుడు ఏకంగా కోడెలకు సంబంధించిన మృతులు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే దరిద్రం ఇంకేముంటుందండి? ఒకసారి మీరే ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం